గిరిజనుల నృత్యాలు, పల్లె వాతావరణం ఉట్టిపడే సెట్లు, రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టే దృశ్యాలు సూరజ్కుండ్లో కనువిందు చేయనున్నాయి. ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాలో థీమ్ స్టేట్గా తెలంగాణ ఎంపికైంది. ఉత్తర భారతానికి తెలంగాణ కళలను పరిచయం చేసింది రాష్ట్ర పర్యాటక శాఖ. హర్యానాలో ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాకు సర్వం సిద్ధమైంది. ఇవాటి నుంచి 15వ తేదీ వరకు 30వ క్రాఫ్ట్ మేళా గ్రాండ్ గా జరగనుంది. సూరజ్కుండ్ లో జరిగే కార్యక్రమానికి చైనా, జపాన్ సహా 23 దేశాల ప్రతినిధులు అటెండ్ అవ్వనున్నారు. ఈసారి మేళాకు థీమ్ స్టేట్ గా ఎంపికైంది తెలంగాణ. ఇందులో భాగంగా జరిగిన పరిచయ కార్యక్రమంలో అదరగొట్టారు రాష్ట్ర కళాకారులు. గుస్సాడి నృత్యాలు, గిరిజనుల సంప్రదాయ ఆటపాటలతో అందరినీ అట్రాక్ట్ చేశారు. అటు థీమ్ స్టేట్ గా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు రానుంది. రాష్ట్రం నుంచి ఏర్పాటు చేసిన గోల్కొండ కోట, కాకతీయ కళాతోరణం, చార్మినార్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. మేళా ప్రాంగణంలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించనున్నారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్. ఈ పెవిలియన్ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలు, వారసత్వ సంపద, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించనున్నారు. అంతర్జాతీయ మేళా సూరజ్కుండ్లో జరగడం చాలా సంతోషదాయకమైన విషయం. అందులో మా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, మొట్టమొదటిసారిగా ఈ సమ్మేళనంలో పాల్గొనడం చాలా ముదాం. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆచారం, తెలంగాణ భోజనాలు కావచ్చు, తెలంగాణలో ఉండేటువంటి ప్రతి సాంప్రదాయాలన్నిటినీ దీంట్లో చూపెట్టడం జరుగుతుంది. ఇప్పటికే 60 స్టాళ్లను ఏర్పాటు చేసింది తెలంగాణ పర్యాటక శాఖ. బోనాలు మొదలు రాష్ట్రంలోని ప్రధాన కళలకు సంబంధించిన అంశాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. నిర్మల్ చెక్క బొమ్మల తయారీని ప్రత్యక్షంగా సందర్శకులు చూసే ఏర్పాట్లు చేశారు. పల్లె వాతావరణాన్ని తెలిపే తెలంగాణ अपना घर सेट అందరినీ ఆకట్టుకుంటోంది. तेलंगाना इस बार हमारी थीम स्टेट है मेले में, और ये पहली बार है कि तेलंगाना थीम स्टेट है, क्योंकि तेलंगाना है ही सबसे यंग स्टेट. So we are very happy to have Telangana with us, and they are participating with a lot of enthusiasm. Secretary Telangana is also here with me. More than 300 craftspersons and cultural performers from Telangana are going to be here. They have set up a big pavilion. They have set up a Telangana Apna Ghar, which showcases the traditional lifestyle of Telangana. సూరజ్కుండ్ క్రాఫ్ట్ మేళా వేదికగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రచారం చేయనున్నారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కు ఇది మంచి క్యాంపెయిన్ గా యూజ్ అవుతుందని చెప్తున్నారు అధికారులు. తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ మరి ప్రెస్ మీట్ లో మనం చెప్పిన విధంగా భారతదేశంలోకెల్లా అతి పురాతనమైన ప్రాంతాల్లో ఇది ఒకటి. సో మన ప్రాచీన సంపదని, మరి అట్లాగే మన టెక్నాలజీలో ముందున్న రెండు విషయాల్ని, మోడర్నిటీ అండ్ ట్రెడిషన్, హెరిటేజ్ అండ్ టెక్నాలజీ రెండింటిని చూపించడానికి ఇది మన ఉత్తర భారతదేశంలో అట్లాగే 23 దేశాలకు చూపించుకునే ఒక అద్భుతమైన అవకాశం. క్రాఫ్ట్ మేళాలో రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పనున్నారు కళాకారులు.